అందరికీ నమస్కారం అండి. నెల కింద నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది. సో నేను ఇంకా రికవర్ అవుతున్నా. ఇంకా కంప్లీట్గా రికవర్ అవ్వలేదు నేను. సో ఈలోపు వీడియోస్ చేయొద్దు అనుకున్నా. ఒక నెల 2 నెలల కామ్గా ఉన్నాం, రికవర్ అయిన తర్వాత చూసుకున్నాను. కానీ నాకు ఇలా జరిగినప్పుడే తిరుపతి లడ్డు కాంట్రవర్సీ రావడం, పవన్ కళ్యాణ్ గారు ఎంటైర్ ఇండియా వైడ్గా దీన్ని రైజ్ చేయడం, ఎంటైర్ లెఫ్ట్ వింగ్ని టార్గెట్ చేయడం అన్నీ జరిగిపోయాయి. ఇలాంటి సిచ్యువేషన్లో కమ్యూనిస్ట్ మేధావులు కొంతమంది, ఆయన పేరు ప్రశ్న అంట, ఆయన ఇట్లాంటి మేధావులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో అది వీడియోలోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, ఒక దీక్ష చేసి ఆ దీక్ష గురించి, ఆ ప్రెస్ మీట్ మనం కూడా వింటా మాట్లాడదాం దాని గురించి. సరే, సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తలనరికేస్తే అక్షరులు దాన్ని రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని బాధపడడం ఆ రోజు కూడా తెలియజేశారు. ఏంటి ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి. ఎవరి మతమైనా కావచ్చు, ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు, దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, చర్చి కావచ్చు, కానీ వారి మనోభావానికి దెబ్బతీయేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి. అవునా? కోరుకున్న ఆ రోజులో ఏ రోజు కోరుకున్నారు మీరు? అంటే 2014 నుంచి 19 దాకా మీరు సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కదా, ఆ టైంలో పుష్కరాలను ఒకటి వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు మీకు గుర్తులేదు? గుర్తు చేస్తా, గుర్తుందో లేదో? నాకు గుర్తుంది. పుష్కరాల గురించి బెజవాడలో పుష్కరాలు వచ్చిన టైంలో దాదాపు వినాయకుడి గుడి దగ్గర నుంచి బెజవాడలో తెలుస్తుంది బాగా, మొత్తం రోడ్డు మీద ఉన్న టెంపుల్స్ అన్ని కొట్టుకుంటే రామరపాడు రింగ్ దాకా మొత్తం గుళ్ళన్నీ కొనుగొనేశారు. ఇప్పుడు మీ దోస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎవరు కాదు, అప్పుడు కూడా ఎట్లా పిలిపించారా? చెప్తా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్ణయంలో ఉన్నారు. ప్రశ్న పేరు తెలియదు కాబట్టి ప్రశ్ననే మాట్లాడుతాను. నువ్వు ప్రశ్న ఎవరు నాట్ ఎక్సెప్షన్ అయితే నేను సమాధానం, ఓకేనా? ఓకే. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ పార్టీ బిల్డింగ్లో ఉన్నాడు. అప్పటికి కమిటీలు లేవు, పార్టీలు ఎవ్వరు లేదు, ప్రెస్ మీట్ కూడా ఆయన ఇంట్లో పెట్టే పరిస్థితి. సో పార్టీ ఎప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, ఆయన యంగ్స్టర్స్కి, జన సైనికులకి, కార్యకర్తలకు ఆయన పిలిపించారు. ఏమని ఇచ్చారు? మీరు కూడా సహాయక కార్యక్రమంలో పాల్గొనండి అని చెప్పి ఆయన పిలిపించారు. దానికి సంబంధించిన ట్వీట్లు ఇక్కడ కుదిరితే పెడతా చూడు. అబద్ధాలు ఎక్కడ చెప్పాడు? రెచ్చగొట్టడం అంటే ఏంటి? ఇరేడికేట్ సనాతన ధర్మం అంటే రెచ్చగొట్టడం కాదు నీ దృష్టిలో. పవన్ కళ్యాణ్ గారు ఏదో అసలు ఎవరిని నువ్వు ఇస్లాం నాశనం చేయి, క్రైస్తవ నాశనం చేయి అలా ఆయన రెచ్చగొట్టినట్టు మేధావి. అంటే నువ్వేమంటున్నావు? ఆర్టికల్ 25ని వైలేట్ చేయమంటున్నావు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ముస్లిం అధ్యక్ష చేయడానికి ఎవరు బయాస్ మాట వాడుతున్నారు? బయాస్ మాటలు ఏంటి? చాలా క్లియర్గా చెప్తుంటే ఆయన అసలు మతానికి ప్రాంతాలకి, వర్గాలకి, వీటికి రాజకీయాలకి ఏంటి సంబంధం? అదే నెత్తినోరు మొత్తుకునేది. మీరు పాలసీ మేకర్స్ గా, ప్రజా ప్రతినిధులుగా, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో కొమ్ము కాయకూడదనేది అనేది రాజకీయాలకి, మతాలకి ఏంటి సంబంధం? ఇలాగే ఓవైసీ చేశాడు. ఎన్నిసార్లు క్వశ్చన్ చేసావు? మతాలకి కులాలకి సంబంధం లేదు, రాజకీయాలు అంటున్నాం. రిజర్వేషన్లు ఎందుకున్నాయి? తీసేయచ్చుగా. బీజేపీ ముందు నుంచే ఉంది కదా, బీజేపీ కాదు తీసుకొచ్చింది రిజర్వేషన్లు, మరి తీసేయచ్చుగా. సాదాగా ఓవైసీ మీద ఒక వీడియో చేయి చూద్దాం. ఎలాంటి వీడియో? ఓవైసీ గారి మీద ఒకటి చేయి చూద్దాం. నీకు దమ్ముంటే చెయ్యి. ఎతికే నాకు కనపడలా, చేసావేమో అని. నువ్వు బయాస్డ్, పవన్ కళ్యాణ్ కాదు, నువ్వు బయాస్డ్. ఇప్పటికే చగవరానే, ఇప్పటికీ భగత్ సింగే. నీకు కనపడలేదేంటి? నీకు కనపడలేదు? ఎర్రతుండు రీసెంట్గా తిరుపతి విజువల్స్ ఇదే దాని ఏమంటారు, డ్రోన్ షాట్ వస్తాయి చూడు. ఎర్రతో వాళ్ళు ఎవరు వదలేరు? ఎర్రతో వాళ్ళు ఎందుకు అసలు? కమ్యూనిస్ట్ అన్న చెప్పు దిగిపోద్ది, కమ్యూనిస్ట్ కాదు అది. ఆయన క్లియర్గా చెప్పాడు. శ్రామికుడి స్వేదం ఉంటుంది దీంట్లో అని చెప్పాడు ఆయన. ఎందుకు దీన్ని పట్టుకుంటానంటే, ఇది ఒక సామాన్యుడి సింబల్. ఇది గబ్బర్ సింగ్ సింబల్ కాదు, ఒక శ్రామికుడి సింబల్. ఇది ఒక కష్టపడేవాడి సింబల్. ఇది హార్వర్డ్ యూనివర్సిటీలో ఎక్కడ అనుకుంటాను, యుఎస్లో దల్లాస్లో ఎక్కడ చెప్పాడు ఆయన. కమ్యూనిస్ట్ కాదు. కాదు, ఎర్రతొండ అడిగిపోయింది. ఎవడు చెప్పాడు ఎర్రతొండ వెళ్ళిపోయిందని? నువ్వు ఫిక్స్ అయిపోయావేంటి?
నువ్వు కొత్తగా ఉన్న తుళ్ళు తీసుకొచ్చేస్తావు మాకు, మా అందరికి సప్లై చేస్తావు ఏంటి? సప్లైర్ నువ్వు గొడ్డలు సప్లై చేసి సప్లైర్వా? ఎక్కడికి పోయింది ఎర్రతుండు? మాకుంది ఇంకా సిద్ధాంతం ఉందా మీకు అసలు? ఉంది మీకు రాజకీయ సిద్ధాంతం ఏమన్నా ఉందా? ఉంది సిద్ధాంతం అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేమో. అంటే ఈ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని ఒకటి ఉంటుంది, ఐడియా ఉందా మీకు? ఖచ్చితంగా ఐడియా ఉంది. లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని మీరు అప్పట్లో చెగువేరా నాకు ఇన్స్పిరేషన్, ఇప్పటికీ చెగువేరతో పాటు స్వామి వివేకానంద కూడా ఇన్స్పిరేషనే. నువ్వు బొమ్మ వేయించకపోయినా అది తెలుసు మాకు, ఎందుకంటే అది ఇప్పటికే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ చెగువేరా లాగానే చూస్తారు పవన్ కళ్యాణ్ గారిని. భగత్ సింగ్ ఇన్స్పిరేషన్ అన్నారుగా. భగత్ సింగ్ ఇన్స్పిరేషనే కాదని ఎవడు అన్నాడు? పవన్ కళ్యాణ్ అన్నాడు ఏంటి? అసలు 2019లో లెఫ్ట్ కూటమితో పొత్తు పెట్టుకున్న మీరు 24 కాదు 20కి వచ్చేసరికి 6 నెలలు కూడా గడవక ముందే ఓడిపోగానే లెఫ్ట్ నుంచి రైట్ మళ్ళీ జంప్ చేశారా? ఇది ఎక్కడ సిద్ధాంతం? నేను చెప్తాను, నువ్వు అడిగావు కదా జనసేన పార్టీ సిద్ధాంతం ఏంటని, నేను క్లియర్గా చెప్తా చూడు. పవన్ కళ్యాణ్ లెఫ్ట్ వింగ్ కాదు. లెఫ్ట్ వింగ్ కూడా చెగురని పెట్టుకుంటారంటే తప్పు, చెప్పు తీసుకు కొట్టేస్తాం. లెఫ్ట్ వింగ్ కాదు ఆయన, రైట్ వింగ్ కూడా కాదు, ఖచ్చితంగా రైట్ వింగ్ కూడా కాదు. ఆయన 2023లో మళ్ళీ క్లారిటీ ఇచ్చాడు, నేను లెఫ్ట్ వింగ్ కాదు రైట్ వింగ్ కూడా కాదు, మానవత్వం అనేది ఎక్కడ మధ్యస్థంగా ఉంటుంది, నేను సెంట్రిస్ట్ అని చెప్పాడు. సెంట్రిస్ట్ అంటే ఏంటి? రైట్ వింగ్ వాళ్ళు ఏం చేస్తారు? హిందూ మతాన్ని లేపుతా వేరే మతాలు తగ్గిస్తారు. ఈ లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఏం చేస్తారు? ముస్లింలని వీళ్ళని లేపుతా మెజారిటీ ఉన్న హిందూస్ని తొక్కేస్తారు. అవి రెండు ఇబ్బందులే కదా. అక్కడ కూడా నలిగిపోతున్నాడు, ఇక్కడ నలిగిపోతున్నాడు. అది కాదురా, మన అందరం బాగుండాలనేది కళ్యాణ్ గారి ఆలోచన. ఇందులో విచిత్రం ఉంది. నా మతాన్ని నేను పాటిస్తా, పరమతాన్ని నేను గౌరవిస్తా అంటాడు. నువ్వు ఇంకా చెప్తా పరిపాలనాపరమైనటువంటి ఆయన సిద్ధాంతం చెప్తా విను బాగా, ఇది విను బాగా. ఆయన సోషలిజంని క్యాపిటలిజంని కలపాలనుకుంటున్నాడు. నిజానికి సోషలిజం వేరు, క్యాపిటలిజం వేరు. క్యాపిటలిజం ఎక్కువైపోయింది అనుకో కమ్యూనిజం పుట్టుద్ది, సోషలిజం ఎక్కువైపోయింది అనుకో క్యాపిటలిజం పెరుగుద్ది. అంటే ఏంటి? సోషలిజం ఎక్కువైపోతే పేదరికం, క్యాపిటలిజం పెరుగుద్ది. సో రెండింటిని కలపడం ద్వారా సంపద అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఇదే ఆయన సిద్ధాంతం. క్లారిటీ వచ్చిందా? చెప్పు. నువ్వు లెఫ్ట్ రైట్ అంటావేంటి? పవన్ కళ్యాణ్ లెఫ్ట్ రైట్ సంబంధించినోడు కాదయ్యా, సెంట్రిస్ట్. పవన్ కళ్యాణ్ కొత్త సిద్ధాంతం, మాది కొత్త సిద్ధాంతం, కొత్త పార్టీ. లెఫ్ట్ రైట్ అంటావేంటి? ఖచ్చితంగా దాదా అది మెయిన్ పాయింట్ ఇప్పుడు చెప్పాలి అందరికి. నేను 7 చెప్తాను లేదా? చెప్పు. వా అంటావు, నేను చెప్తాను తర్వాత వా అని ఇంకోసారి అనాలి నా కోసం, ఓకేనా? కులాలను కలిపే ఆలోచన విధానం అంటే ఏంటంటే, కొన్ని దశాబ్దాలుగా కాపు కమ్మ వైరం ఉంది, ఓకేనా? కాపు కమ్మ వైరం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, కాపులు కమ్మలు కలిసి పనిచేయాలి, కాపులు పెద్దన్న పాత్ర వహించాలి, అందరినీ కలుపుకొని వెళ్ళాలి అని చెప్పి, పెద్ద వైరం ఉన్న 2 వైసీపీ కాపుల్ని ఎంత రెచ్చగొట్టినా, మిమ్మల్ని కమ్మలకు అమ్మేస్తున్నారని చెప్పినా, కాపులు సంఘటితత్వంతో ఎన్లైటన్మెంట్తో పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచి చరిత్ర సృష్టించారు. ఇంకోటి చెప్తా, నువ్వు కులాలని కలిపే ఆలోచన విధానం నేను చెప్తాను. ఇంకోటి ఏంటి? ఈస్ట్ గోదావరిలో, ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరిలో శెట్టి బలజలకి కాపులకి పడదు, వాళ్ళిద్దరికీ రైట్ అంటే పడదు, అసలు పడదు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరికీ మంచి రిలేషన్ వచ్చేలాగా, వాళ్ళిద్దరికీ కుల చిచ్చులు కుల గొడవలు రాకుండా సోషల్ ఇంజనీరింగ్ చేశాడు. అదే ఈస్ట్ గోదావరిలో ఎస్సీ ఎస్టీలకి కాపులకి పడదు, ఎస్పెషల్లీ అనంతబాబు అనే వ్యక్తి వల్ల. ఆయన క్రియేట్ చేసిన దానివల్ల కాపులు ఎస్సీని చంపేశారని చెప్పి కాపుల మీద బ్లాక్ మార్క్ వేయడానికి వైసీపీ చూస్తే, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినాడు కాపు కదరా, నా ఫ్యాన్ అయినా ఆడికి శిక్ష చేయాల్సిందని చెప్పాడు. కులాలని కలిపి ఆలోచన విధానం. తప్పు ఎవరు చేసినా తప్పేరా, మనం ఎస్సీ సోదరుల్ని ఎస్టీ సోదరుల్ని బీసీ సోదరులను కలుపుకుని వెళ్ళాలి. దశాబ్దాలుగా మనకు శత్రుత్వం ఉన్నప్పటికీ మనం కమ్మ సోదరుల్ని శెట్టిబల్ సోదరులను మనం కలుపుకుని వెళ్ళాలరా, మనందరం కలిస్తేనే రాష్ట్రం రా, రాష్ట్రం కలిస్తేనే అభివృద్ధి రా బాబు అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ చెప్పు. కాపుల మీటింగ్ పెట్టకుండా కాపులు ఎలా కలుపుతారు? కాపుల మీటింగ్ పెట్టకుండా, మీరు నా వెంట అడగకుండా కాపుల్ని మిగతా కులాలకి ఉన్న గ్యాప్స్ ఎలా క్లియర్ చేస్తారు? ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో చెత్త ఉంది, నువ్వు చెత్తలో దిగే కదా ఊడుస్తావు, నువ్వు సోఫా మీద నిల్చుని ఇట్లా ఊడుస్తావు ఏంటి? కాదు కదా. ఎందుకు నేను 2 చదువుతా విను.
ఓకేనా? మతాల ప్రస్తావన లేని రాజకీయం. అసలు మతాల ప్రస్తావన వచ్చేలా చేసింది ఎవడం? స్యూడో సెక్యులర్స్ కదా. అసలు మతాల ప్రస్తావన రావడానికి కారణం ఏంటి? దేవాలయాల మీద దాడులు కదా. అసలు మతాల ప్రస్తావన రావడానికి కారణం ఏంటి? టీటీడీలో జరిగిన అవకతవకలు కదా. అది మాట్లాడవేంటి? రామతీర్థంలో విగ్రహం కొట్టేసింది ఎవరు? అది మాట్లాడాలి కదా. నువ్వు ఇందాక అన్నావు కదా, పవన్ కళ్యాణ్ అప్పుడు జరిగింది పింక్ డైమండ్ గురించి మాట్లాడాడు. ఏముంది చోలో ఉన్నావా, బతికే ఉన్నావు, అప్పటికి పుట్టావా అసలు నువ్వు? పింక్ డైమండ్ గురించి మాట్లాడాడు. పుట్టే ఉన్నావు అప్పుడు? చూడు, దాని గురించి తెలుసుకో, ఓ వీడియో చేయవచ్చు సరదాగా. అది చెప్పు. మళ్ళీ జనాలంతా చచ్చిపోతారు ఈ మాటలని వింటే. ఏంటి పవన్ కళ్యాణ్ మాట్లాడిందని? అవును, జనాలు ఎందుకు చచ్చిపోతారు? మీలాంటి వాళ్ళు చచ్చిపోతారు, జనాలు చావరు. ఆ జనాల్లో మీలాంటి వాళ్ళు అల్ప మేధావులు చచ్చిపోతారు. 7 సిద్ధాంతాలు చదవనున్నావు కదా, నేను చదివి వినిపిస్తాను. జనసేన పార్టీ సిద్ధాంతాలు: కులాలను కలిపే ఆలోచన విధానం. పవన్ కళ్యాణ్ గారు కులాల వర్గ శత్రుత్వం ఉండకూడదు, అంటే నేను ఎవరిని ఈ వర్గం మనకు శత్రువు అని చెప్పి నేను ఇది చేయను అన్నారు. ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే అమరావతిని కమరావతి చేస్తారు. అంటే ఏంటి? రెడ్డి కమ్మ వైరం. కులాలను కలిపే ఆలోచన విధానం ఉన్నవాడు ఏం చేస్తాడు? శత్రువులు లేకుండా చేసుకుంటాడు. కాపులకి కమ్మలకి గొడవలు లేవు. మీరు అనొచ్చు మరి రెడ్డిలతో ఉందా అని. పవన్ కళ్యాణ్ గారు చాలా 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 మహామేధావి. ఎందుకో చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్న ఇద్దరు రాజకీయ శత్రుత్వం ఉన్న వర్గాలవి. మహేందర్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ చౌదరి. కులాలని కలిపే ఆలోచన విధానం అది. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఆయన చెయ్యరు. అనంతబాబు ఇష్యూ వచ్చినప్పుడు కూడా, ఆయన అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ గారి ఇష్యూ అయినప్పుడు కూడా కులాలు రెచ్చిపోతుంటే దాన్ని కర్టైల్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఆయన రాజకీయ నీతితో. నెక్స్ట్, మత ప్రస్తావన లేని రాజకీయం. నిజంగా మత ప్రస్తావన లేని రాజకీయమే చేశాడు. అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టినప్పుడు మత ప్రస్తావన లేదు. ఎప్పుడైతే వైసీపీ వచ్చిందో వాళ్ళు ఒక మతాన్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. సో పవన్ కళ్యాణ్ హ్యాస్ టు కమ్అట్ ఫ్రమ్ హిస్ ఐడియాలజీస్ అండ్ వర్క్. కాబట్టి ఆయన తీసుకున్న సెంట్రిస్ట్ రైట్ అనే ఐడియాలజీని ఆయన ఎస్టాబ్లిష్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి తన మతాన్ని తాను పాటిస్తా ఇతర మతాన్ని గౌరవించే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన కౌలు రైతుల్లో ఇస్లాంకి హెల్ప్ ఉంటుంది, హిందూకి హెల్ప్ ఉంటుంది, క్రిస్టియన్కి హెల్ప్ ఉంటుంది. ఆయన పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి మద్రాసాకి 30 లక్షలు డొనేషన్ చేస్తారు రంజాన్కి. అట్ సేమ్ టైం గుళ్ళకి డొనేషన్ చేస్తారు. సో పవన్ కళ్యాణ్ గారికి వైషమ్యాలు ఉండవు. వీళ్ళు క్రియేట్ చేసి ఎంత చెయ్యాలనుకున్నా వీళ్ళ వల్ల అవ్వదు. భాషలను గౌరవించే సంప్రదాయం. పవన్ కళ్యాణ్ గారు అండి, మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకకు వచ్చినప్పుడు ఈసారి నేను కన్నడ లాంగ్వేజ్ నేర్చుకుని నేను ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పాడు. కన్నడ లాంగ్వేజ్ ఆయన రెండోసారి, అంటే కర్ణాటక నుంచి ఫారెస్ట్ మినిస్టర్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కళ్యాణ్ గారు కన్నడతోనే స్టార్ట్ చేశాడు. అండ్ పవన్ కళ్యాణ్ గారు హిందీ వాళ్ళకి హిందీలో కమ్యూనికేట్ చేస్తారు లెటర్ హెడ్స్ ద్వారా. అండ్ అట్ సేమ్ టైం మీకు తమిళనాడు వాళ్ళకి తమిళ్లోనే కమ్యూనికేట్ చేస్తారు. ఇంగ్లీషు కామన్గా అందరు లాంగ్వేజ్. అది కాకుండా మన నుడి మన నది అనే కార్యక్రమం చేశారు 2020 కరోనాకి ముందు ఎగ్జాక్ట్లీ. అంటే మన భాషను మనం కాపాడుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సంస్కృతులను కాపాడే సమాజం అంటే ఏంటి? మన కల్చర్స్ ఉంటాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమయ్యేలా చెప్తా. నూకాలమ్మ జాతర ఉంది అనకాపల్లి, నూకాలమ్మ జాతర ఉంది. నూకాలమ్మ జాతరని తెలంగాణ బోనాలు ఎలాగైతే చేస్తారో అలా ప్రభుత్వం తరపున మేము డైరెక్ట్గా అమ్మవారికి పట్టుచీరలు వేస్తామని చెప్పారు. కల్చర్ని కాపాడాలి. నెక్స్ట్, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. అంటే పవన్ కళ్యాణ్ గారు నేషనాలిటీని చాలా గట్టిగా పట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఎండ్ అయితే జై హింద్. అట్ సేమ్ టైం మీకు బాగా గుర్తుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆంధ్ర కుక్కలారా మీకు బిర్యానీ వండడం రాదు, మిమ్మల్ని తరిమి కొడతా తన్నెళ్ళ కొడతాను కేసీఆర్ అంటే దీనమ్మ అప్పుడున్న నాయకులందరూ మూసుకుని కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే కేసీఆర్ నువ్వు నాయకులు చేసిన తప్పులు నువ్వు ప్రజలను తిడతా అంటే నేను ఒప్పుకోను, ఆంధ్రప్రదేశ్ ప్రజల జోలికి రాకు నువ్వు అని చెప్తాడు. అది లాంచ్ స్పీచ్లో కూడా చెప్పాడు. నువ్వు చేసే ఈ ఎదవ పని వల్ల నేషనల్ ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది, సో చేయకో అంటాడు.
నెక్స్ట్ అవినీతిపై రాజీ లేని పోరాటం ఆల్రెడీ చేశాడుగా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా జగన్. తర్వాత రీసెంట్గా కాకినాడలో 35,000 మెట్రిక్ టన్నులు అవినీతికి సంబంధించిన ఆ బియ్యాన్ని పట్టుకున్నాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మొత్తం బయట పెడుతున్న అవకతవకలు, జరిగిన అవకతవకలన్నీ. అది నెక్స్ట్ ఏంటి, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, అర్బన్ ఫారెస్ట్రీ. మొన్న పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా వన మహోత్సవం ఒక కార్యక్రమం చేశారు. ఇండియాకి సంబంధించిన రేర్ ట్రీస్ని ప్లాంట్ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. పొల్యూషన్ కంట్రోల్కి రీసెంట్గా రీసెంట్గా పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన నిర్ణయాలు ఆయన తీసుకున్నారు. జనసేన పార్టీ జనసేన సిద్ధాంతాలను ఎక్కడ మారలేదే, మీరు రుదకండ్రా, వర్కౌట్ అవ్వదురా బాబు, మీ వల్ల అవ్వదురా పవన్ కళ్యాణ్ మీరు కౌంటర్ చేయడానికి. అలాంటి వాళ్ళు ఉంటారా తిప్పికొట్టడానికి. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక హోప్ ఉంది, ఇప్పటికే ఉంది ఆ హోప్ ఎక్కడికి పోవాలి, నిలబడుతున్నాడు అన్న ఆశ ఉంది. ఇప్పటికే ఉంది. బీజేపీ పంచం చేరంగానే బీజేపీ ఎలాంటి ట్రాక్ లో పట్టి అర్థం కావట్లేదు. నీ బాధ ఏంటో నాకు అర్థమైంది బొమ్మది. పాపం బీజేపీ కలిసిపోయాడని నీకు దీని వెనకాలన్న కథ చెప్తా మీరు. పార్టీలో రాజు రవితేజ అని ఒక అతను ఉన్నాడు. అతను హీ స్పాయిల్డ్ జనసేన ఐడియాలజీస్ యాక్చువల్గా చెప్పాలంటే. సో పవన్ కళ్యాణ్ గారు ఆ బీఎస్పీతో, ఆ కమ్యూనిస్టులతో, ఆ మార్క్సిస్ట్ సిపిఐఎం వాళ్ళతో, వీళ్ళందరితో కలిసిపోయి అప్పుడు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ అయిన వెంటనే ఆయన రియలైజ్ అయ్యాడు, నీకు ఎందుకంటే నువ్వు ఎలాంటి వాళ్ళతో కలుస్తావో నీకు అలాంటి రిజల్ట్సే వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏదైనా చెయ్యాలంటే ఆయన ఏం చెయ్యాలా, బాగా బలం ఉన్న పార్టీతో పొత్తులు పెట్టుకోవాలి, బాగా బలం ఉన్న పార్టీలతో కలవాలి. ఎందుకంటే కొత్త పార్టీ కదా. రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో సింగిల్గా పోటీ చేసి గెలవలేదు కదా, ఆయన తర్వాతే పుంజుకున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే అది కాంగ్రెస్, అంటే 130 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెసే పొత్తులు పెట్టుకోక తప్పలా. కొత్తగా పెట్టిన పార్టీ, కొత్త సిద్ధాంతం, జనాలకు అర్థం అవడానికి టైం పట్టదు కదా, అందుకని పొత్తులతో వెళ్ళాడు. ఇంకో మాట, కమ్యూనిస్టులు పోవడంతో జనసేన పార్టీకి పట్టిన దరిద్రం పోయింది. కమ్యూనిస్టులు పోయిన వెంటనే ఆ ఓటమి, కమ్యూనిస్టుల వల్ల వచ్చిన ఓటమి వల్ల జనసేన పార్టీ చాలా దెబ్బతింది. తర్వాత పుంజుకుంది, బలంగా పుంజుకుంది. అండ్ యాక్చువల్ మీకు బాగా గుర్తుంటే రాజు రవితేజ పార్టీ నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ప్రజాదరణ పెరిగిపోయింది. బాగా మీరు అనలైజ్ చేయండి. రాజు రవితేజ పార్టీ నుంచి వెళ్ళిపోగానే జనసేన పార్టీకి ఆ ప్రజాదరణ బాగా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్. నేను ఇంకా చెప్తా చూడండి, రాజు రవితేజ జనసేన పార్టీలో ఉండుంటే పార్టీ మళ్ళీ ఓడిపోయేది. కమ్యూనిస్టులతోనే మళ్ళీ ఉండుంటే పార్టీ మళ్ళీ ఓడిపోయేది. 2 చోట్ల కాదు, ఈసారి 10 చోట్ల కూడా ఓడిపోయేవాడు. అలా చేసుకోవాలి ఆయన. రాజకీయాలతోనే డీల్ చేశాడు మనిషి. గోలు కొట్టాడు, అయిపోయింది. శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలి, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు టికెట్లు ఈ దేశం అంతా దీన్ని కదిలిపోయింది. రోజు దేశం అంతా కదిలిపోయిందా? ఎందుకు కదలేదు? గుడ్డానికి ఏంటి ఈ మత రాజకీయాలు చేయడం ఆపండి. మత రాజకీయాలు అంటే ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? బుర్రందా? దేశం అంతా కదలలేదా? దాన్ని కవర్ చెయ్యని నేషనల్ మీడియా ఏంటో నాకు చూపి. దేశం అంతా కదలలేదంట. ఎక్కడ కదిలింది అంట? ఎక్కడ కదలలేదు? సోషల్ మీడియా నుంచి కదిలింది కదా బాబు. సోషల్ మీడియా కదిలింది ఫస్ట్. వాళ్ళు మొత్తం కదిలి రైట్ వింగ్ మొత్తం షేక్ అయిపోయింది కదా. ఆనంద రంగనాథన్ దగ్గర నుంచి స్టార్ట్ అందరూ కదిలిపోయారు కదా. చూడలేదేంటి? ఓ నీ కమ్యూనిస్టులు రెస్పాండ్ అయితేనే దేశం కదిలినట్ట. ఎక్కడ వెళ్ళిపోలేదు. ఒక గుడ్డే నాకు అర్థం కాదు. కంటెద్దాలు కొంచెం పవర్ ఎక్కువ వేసుకుంటే బాగా కనిపిస్తుంది. చెవులో ఏమైనా మిషన్ పెట్టుకునేమో నాకు తెలియదు. ట్విట్టర్ స్పేసుల్లో వైఎస్ఆర్సీపీ యూరోప్ అంట ఆయన కూడా వచ్చి మాట్లాడారు ఆ ఇష్యూని. ఎవరితో? వాళ్ళతో, ఆ సింధు ఐటీ సెల్తో. దేశం అంతా కదలలేదంట, కదలలేదు, అలాగే ఉందట. అది వీళ్ళకి కౌంటర్లో నా బొక్క నాకు. ఇన్స్టిగేట్ చేస్తున్నారు. అసలు ఇష్యూని మీరు ప్రభుత్వంలో ఉండి మీరు ఏం చేయాలి? మీరు ప్రభుత్వంలో ఉండి మీరు దాన్ని రెక్టిఫై చేయాలి. అంటే ఇప్పుడు రెక్టిఫై చేశారు కదా. రెక్టిఫై చేయకపోవడం ఏంటి? కొత్తగా మాట్లాడుతున్నావు. రెక్టిఫై చేశారు. భక్తులు రివ్యూలు కూడా చెప్పారు. నీకు తెలుసో తెలీదో ఆ ఇష్యూ. భక్తులు టేస్ట్ మారింది, లడ్డూలు బూజు పట్టట్లా, పుడిపుడే అవ్వట్లా. అది చెప్పారు ఆ పాయింట్. పుడిపుడే అయిపోవట్లా, టేస్ట్ మారింది, ఇప్పుడు బాగుంది అన్నారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు భోజనాలు చేశారు, లడ్డులు కూడా తిన్నారు. అది కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ చేస్తారా లేకపోతే సిబిఐకి ఇస్తారా? మీరు పెద్ద ఇష్యూ, దేశ సమస్య కింద దీన్ని ప్రెజెంట్ చేస్తున్నారు కదా. సిట్ వేసారుగా, సిట్ వేసారుగా. దేశ సమస్య కింద వీళ్ళు ప్రొజెక్ట్ చేయట్లా.
నార్మల్ ఎన్డీఏ మీటింగ్ చెప్తే దేశం మొత్తం దాన్ని సీరియస్గా తీసుకుంది. ఎందుకు తీసుకుందంటే చెప్తా ఇప్పుడు. దేశ సమస్యలు ఏం కుదరవు. మీకు పట్టవు, మీకు పెట్రోల్ రేట్లు పెరిగినా పట్టవు, గ్యాస్ రేట్లు పెరిగినా పట్టవు, నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నా పట్టవు, ఇవన్నీ పెంచుతుంది మీకు సంఖ్యకి తిరుగుతున్నాం నరేంద్ర మోదీ అని చెప్పినా మీకు పట్టవు. ఇవన్నీ దేశ సమస్యలు కాదు. మీకు మాత్రం ఈ లడ్డూ దేశ సమస్య అయిపోయింది. సరే, లడ్డు దేశ సమస్య కాదా? రాష్ట్రపక్షి రాష్ట్ర ప్రాణిలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవుడే ఏంటి వెంకటేశ్వర స్వామి. ఆయన కర్ణాటకలో భక్తులు లేరా? వెంకటరమణ స్వామి అంటారు. ఇక్కడ తమిళనాడులో భక్తులు లేరా? పెరుమాళ్ళు అంటారు. నార్త్ ఇండియాలో లార్డ్ బాలాజీ అంటారు. దేశ సమస్య కాకుండా ఎలా అవుద్ది? అంటే నీ ప్రకారం 2019 నుంచి 2024 వరకు కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే తిరుమలకి వెళ్ళారా? అంటే వాళ్ళ సమస్య మాత్రమే చూపిస్తున్నావు కదా నువ్వు. అలా తయారా ప్రకాష్ రాజు అయితే దేశ సమస్య కాకుండా ఎలా అవుద్ది? ఇది దేశ సమస్య, ఇది దేశ సమస్య కాకుండా ఎలా అవుద్ది? ఆలోచన విధానం, మీ పరిపక్వత, మీ మానసిక దీనికి మానసిక అని పెట్టి డాక్టర్ పెట్టేది చూసావా? మీ మానసిక పరిస్థితి బాలేదని నేను రుజువు చేస్తా వీడియో కండి. దేశ సమస్య కదా. మరి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, కేంద్రంలో కూడా మీ దోస్తే కదా ఉంది, మీరు ఏం చేయాలి? బాగుంది. ఇప్పుడు ఆయన ఇంకో విషయం చెప్పాడు ఇక్కడ, అది నేను మిస్ చేస్తాను, మళ్ళీ చెప్తాను. ధరలు పెరిగిపోయాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి అన్నావు బాగానే ఉంది. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తాను. నాదెండ్ల మనోహర్ గారు వచ్చి రాగానే, నీకు కావాలంటే ఇక్కడ పోస్టర్ పెడతా, నాదెండ్ల మనోహర్ గారు వచ్చి రాగానే కందిపప్పు రేటు తగ్గించారు. వితిన్ స్పాన్ ఆఫ్ 50 days అనుకుంటుంది, 100 days కూడా కాదు. నాదెండ్ల మనోహర్గా వచ్చి రాగానే 35,000 మెట్రిక్ టన్నులు బియ్యం పట్టుకున్నారు. అందులో నీది ఉంది షేరు. ఆ బియ్యం, ఆ వెళ్ళిపోతున్న బియ్యంలో నీ కష్టార్జితం కూడా ఉన్నాను. సో ఆ బియ్యం పట్టుకున్నారు నాదెండ్ల మనోహర్ గారు. మరి దీని గురించి మాట్లాడేంటి? ఇది చెప్పవా? చెప్పు. బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మీరు ఇలా చేస్తే రోడ్డు మీద తిరిగే ఏం చేశాడు? ఇరాడికేట్ సనాతన ధర్మ అన్నాడా? ఏం చేశాడు? ఆయన ధర్మాన్ని ఆయన పాటించాడు. ఆయన నమ్మకాలు ఆయనకు ఉంటాయి. దీక్ష కాకపోతే హోమం చేస్తాడు. నీకేంటి నొప్పి? ఇప్పుడు చెప్తాడు. అది ఇతనుకున్న నాలెడ్జ్. రామతీర్థం వెళ్ళిపోయినప్పుడంట, రామతీర్థం విగ్రహం శిరఛేదనం జరిగినప్పుడంట చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడంట. వా, ఈ మేధావికి కాళ్ళు నొప్పి పెట్టుకుని నేను కౌంటర్ వేస్తున్నా. నా కర్మ. అయ్యి బాబాయ్, రామతీర్థం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ దాన్ని రిలీజియస్ రియార్డ్ కింద ఆయన తీసుకెళ్ళలేదు. దాన్ని ట్విట్టర్లో ఒక ట్వీట్ వేసి ఆగిపోయాడు. అదే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. రామతీర్థం ఇష్యూ అయినప్పుడు కూడా నాకు బాధ వేసింది, నేను బయటకు వచ్చి గొడవ చేయలేదు అన్నాడు. గొడవ ఎందుకు చేస్తున్నాడు? మీరు పదే మేము సెక్యులర్, మేము అతీస్టులు అని చెప్పేసి హిందూ దేవుళ్ళని తిడితే, అయ్యప్ప స్వామిని తిట్టేస్తే, సరస్వతి దేవిని తిడితే, సరస్వతి మంత్రాన్ని మీరు స్టేజ్ మీద చెప్పి దాన్ని వక్రీకరిస్తే, దాని మీద ప్రశ్న అన్న యువర్ నాట్ ఎక్సెప్షన్ అన్న బైర్ నరేషన్ కానీ రెంజల్ రాజేష్కి నువ్వు క్వశ్చన్ చేసావా? నువ్వు దమ్ముందా? మాట్లాడు. ఎందుకు మాట్లాడాలా? అది శిక్ష పడాలి. ఎవరు కనుక్కున్నట్టు ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాలా? ఇది మేము చెప్తూనే ఉన్నాం. నిజంగా చేయాలంటే ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారంటే సమాజంలో అస్థిరత లేదంటే డిసార్మనీ క్రియేట్ చేయడానికి మేము లేవు ఇక్కడ. చేస్తున్నారు ఆల్రెడీ. ఎక్కడ చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఇదంతా చేసింది ఇస్లాం, క్రైస్తవులు, జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుల మీద దాడి చేయండి అని చెప్పాడా? చేస్తున్నారంట. నువ్వు చూసావు. హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళే చేశారా. దీనికి క్రైస్తవులకు సంబంధం లేదు, దీనికి ముస్లింలకు సంబంధం లేదు. వైవి సుబ్బారెడ్డి గారు హిందూ, భువన కరుణాకర్ రెడ్డి గారు హిందూ, ధర్మారెడ్డి గారు హిందూ. వీళ్ళందరూ హిందువులేరా? హిందువులే చేశారా దీన్ని అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ మతాల మధ్య చిచ్చకుండా మత రాజకీయాలు ఏంటి? మత రాజకీయాలు ఎక్కడొచ్చాయి? అవునా? వాళ్ళ మతాలను వాళ్ళు పూజిస్తున్నారా? మరి ఇరాడికేట్ సనాతన ధర్మం ఏంటి? అప్పుడు వీడియో చేసావా? ఓవైసీ ముస్లింలు అందరూ కలిస్తే హిందువుల్ని కాల్చిపారేస్తా ఉన్నాడు. వీడియో చేసావా? దమ్ముంటే చెయ్యి దమ్ముంటే. ఇట్లాంటి జరిగినప్పుడు తప్పు చేసిన ఎదవల్ల కాకుండా మిగతా వాళ్ళందరినీ సొసైటీలో ఉన్న వాళ్ళందరినీ మీరు ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక తాటి మీదకి తీసుకోరా. నువ్వు చెప్పు. వాళ్ళందరినీ ఉద్రేకపరిచి రెచ్చగొట్టి ఇన్స్టిగేట్ చేసి సొసైటీలో డిసార్మ్ కాకుండా మిగతా వాళ్ళందరినీ సొసైటీలో ఉన్న వాళ్ళందరినీ మీరు ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ ఉద్రేకపరిచి రెచ్చగొట్టి ఇన్స్టిగేట్ చేసి సొసైటీలో డిసార్మనీ అన్నారే, అది మీరే చేస్తున్నారు. ఓయ్ బాబాయ్, చెప్పొచ్చాడయ్యా. కాదయ్యా, హిందువుగా ఆయన పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతనవాదిగా ఇప్పుడు హిందువుల్ని రిలేటన్ చేస్తున్నాడు. మీరు రండి పోరాటం చేద్దామని.
ఆయన ముస్లిమ్స్ మీద ఉసుగొలుపుతున్నాడా, క్రిస్టియన్స్ మీద ఉసుగొలుపుతున్నాడా? ఎందుకు ఇంత ఇన్సెక్యూరిటీ మీకు? ఇంత భయం ఏంటి మీకు? సంఘటితత్వం అయిపోతున్నారు వీళ్ళు అని చెప్పి భయమా? ఎందుకు? ఆయన ఎవరన్నా అన్నారా? అప్పటి ముఖ్యమంత్రి క్రైస్తవుడు అయినప్పటికీ క్రైస్తవుడు పేరైనా ఎత్తాడా? ఎందుకు మీరు అప్పుడు భయపడి చచ్చిపోతున్నారేంటి మీరు? ఆయన హిందువులందరూ ఏకమవ్వండి అన్నారు, ఇలాంటివి జరగకూడదు అన్నారు, దానికి సనాతన ధర్మ రక్షణ బోర్డు ఉండాలని చెప్పాడు. దానికి చచ్చిపోతున్నారేంటి మీరు? భయపడి ఉచ్చగారిపోతున్నారు ఒక్కొక్కడికి. దేనికి? కానీ ఈ రోజున రిపీట్ అయిపోతున్న మిస్టేక్స్ కళ్ళ కనబడట్లా ఉన్నప్పటికీ. అరే రిపీట్ జబర్దస్త్లోకి వెళ్ళిపోయింది ఇంట్రెస్ట్ ఉంటే. ఎందుకు నాటకాలు? నీ వీడియోలు చేయాలన్నా మాకు మెంటలు వస్తుంది ఇక్కడ. మీరు రాజకీయాలు మొదలు పెట్టిన సిద్ధాంతాలకి ఏ సిద్ధాంతాలతో అయితే రాజకీయం మొదలు పెట్టానో అని మాట్లాడిన మీరు ఇదే హైదరాబాద్ లో మీరు ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి మీ జనసేన పార్టీని లాంచ్ చేసిన అప్పట్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు లేడు. ఉన్నాడు. నీ కళ్ళ కనబడట్లా, నీకు కళ్ళకి కనబడట్లా. అందుకు నీకు అర్థమైంది అనుకుంటా ఎందుకు కళ్ళకి కనబడట్లేదు. కళ్ళకి కనబడట్లేదు అంతే. ఇది వెళ్ళిపోతే కళ్ళకి కనిపిస్తుంది అన్ని. నేను ఆయన సిద్ధాంతాలు తోచా తప్పకుండా పాటిస్తున్నాడని చెప్పి మొదట్లో నేను చెప్పాను. నువ్వు కావాలంటే చూసుకోండి నా వీడియో, నీకు మళ్ళీ చూసుకో. ఇది నిజం. ఈ విషయం మీ అభిమానులకు కూడా తెలుసు. మాకు తెలుసు ఆయన ఏ రూట్లో వెళ్ళాడో, తప్పుడు దారికి వెళ్ళిపోయి మళ్ళీ కరెక్ట్ రూట్లోకి ఎంత బాగా వచ్చాడో, ఎంత క్విక్గా వచ్చాడో నాకు తెలుసు. అది మా అందరికీ తెలుసు. నువ్వు నీ హితబోధ మాకు అక్కర్లేదు. చెప్పు. ఎందుకంటున్నారయ్యా? నీకే వినిపిస్తుంది అవన్నీ, నాకేం వినిపించట్లేదే. ఎందుకంటున్నారు? ఏ సిద్ధాంతాలతో అయితే పార్టీని పవన్ కళ్యాణ్ మొదలు పెట్టాడు ఆ సిద్ధాంతాలు ఇప్పుడు లేవు. మతాల ప్రస్తావన లేని రాజకీయం, కులాల ఏంటది ఆ సిద్ధాంతాలు అసలు మామూలు సిద్ధాంతాలు కాదు. అప్పట్లోనే లేదు పవన్ కళ్యాణ్ అంటే ఏదైనా చేస్తాడు అన్న ఆలోచన మాకు ఉండేది. మాకు ఆలోచన ఉండేది. 2019లో దెబ్బతిన్న తర్వాత తప్పు చేశాడు కదరా, హీ హ్యాస్ పెయిడ్ ఫర్ ఇట్ అనుకున్నాం. తర్వాత మాకు క్లారిటీ వచ్చింది, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయగలరా, ఖచ్చితంగా చేస్తాడరా అని చెప్పి 2020లో ఆయన బీజేపీతో కలవడం, బీజేపీతో మాట్లాడడం, కూటమిని ప్రకటించడం, బీజేపీని తీసుకురావడం, ఆయన వెళ్తున్న విధానం, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలు, అటవీ శాఖకు సంబంధించి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఊరికి నీళ్లు రావాలి, ప్రతి ఇంటికి నల్లా ఉండాలని చెప్పి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, మనకి ట్రైబల్ ఏరియాస్లో కూడా రోడ్లు 250 ఇళ్ళు ఉన్న గ్రామాలకి హైవేకి అనుసంధానం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు వాహ్ అనిపించింది. మాకు తెలుసు, నువ్వు చెప్పకర్లా. ఇలాంటి మేధావి మాటలు మాకు అనవసరం. వి నో వాట్ పవన్ కళ్యాణ్ ఈజ్. ఇప్పటి నుంచి మేము కూడా నీ మీద ఖచ్చితంగా ఈ బఫర్ పీరియడ్, ఈ 1 year పీరియడ్, ఈ 1 year లోపు మేము మాట్లాడకూడదు అని మేము కూడా నైతికంగా కూడా అనుకున్నాం. లేదు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎప్పటి నుంచో ఉన్న పొలిటీషియన్, ఆయనకి ఎన్ని కొత్త కాదు కాబట్టి చీఫ్ మినిస్టర్ పొజిషన్ తీసుకున్న దగ్గర నుంచి ఆయన అన్ని స్టార్ట్ చేసేస్తారు. ఎందుకు నొప్పి వచ్చింది? హిందూయిజం తరఫున మాట్లాడాడు కాబట్టి నొప్పులు వచ్చినాయి మీకు, పురుటి నొప్పులు. లేకపోతే ఎందుకు వస్తాయి? అసలు రావు కదా. ఫక్త రాజకీయ నాయకులను మారిపోయిన తర్వాత మీకెందుకు గ్రేస్ పీరియడ్? ఎప్పటి నుంచి మేము కూడా మీరు చేసే ప్రతి విషయం గురించి కూడా మేము కూడా మాట్లాడతాం. మరి ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలి. పంచాయతీరాజ్ శాఖ గురించి ఆయన తీసుకున్న నిర్ణయాలు నువ్వు మాట్లాడాలి, గ్రామ సభల గురించి నువ్వు మాట్లాడాలి, రోడ్ల గురించి నువ్వు మాట్లాడాలి, ట్రైబల్ ఏరియాస్లో రోడ్ల గురించి నువ్వు మాట్లాడాలి, నల్లా అదేది జల్ జీవన్ మిషన్ గురించి నువ్వు మాట్లాడాలి, అర్బన్ ఫారెస్ట్ గురించి నువ్వు మాట్లాడి, పొల్యూషన్ కంట్రోల్ గురించి నీకు దమ్ముంటే ఇది నుంచి వేరేది వీడియో చేయి. నువ్వు మాట్లాడితే చేతులు కట్టు కూర్చుకుంటాం అనుకుంటున్నావు నువ్వు. మేము మాట్లాడతాం, తిప్పి కొడతాం. మేము భయపడడానికి మా కేసులు కూడా లేవు. మళ్ళీ భయపడిపోతాం మేము అనుకోవడానికి. మా మీద ఈడీ కేసులు లేవు, మా ఊరి మీద ఎవరినన్నా ఎదిరిస్తాం. ఆడెవడో అంటున్నాడు నిన్న, పవన్ కళ్యాణ్ని నేషనల్ మీడియా ఆడుకుంటున్నాడు దిక్కుమాలని ఎదవా. నేషనల్ లీడర్స్ని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తాడు. నేషనల్ మీడియా ఆడుకోవడం ఏంట్రా? పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్స్ ఆడుకుంటుంటే మీ ఓడు ముద్దులు పెడతా తిరుక్కుంటా ఉంటే, మా నాన్న చచ్చిపోయాడు నాకు ఓటేండి అని చెప్పి తిరుక్కుంటా ఉంటే రాహుల్ గాంధీని ఏకి పారేస్తాడు పార్టీ పెట్టిన రోజే. వచ్చి మీరేంద్ర మాకు చెప్పేది నేషనల్ రాజకీయాల గురించి? నేషనల్ పాలిటిక్స్లో ఆయన వచ్చే రాగానే నేషనల్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాడు. తర్వాత పార్టీలో కొంతమంది దొంగలు చేరి ఆయన మిస్లీడ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈజ్ ఆన్ రైట్ ట్రాక్, కరెక్ట్ ట్రాక్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఖచ్చితంగా దెబ్బ కొడతాడు. నా చిన్న సలహా ఏంటంటే, ప్రశ్న ఖచ్చితంగా నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం ఇస్తాను. సామరస్యంగా మాట్లాడదాం, మర్యాద ఇచ్చి మాట్లాడతాను. నేను బూతులు తిట్టను వైసీపీ లాగా, ఓకేనా? సో నేను ఏమంటానంటే, నువ్వు 40 నిమిషాలు 50 నిమిషాల వీడియోలు చేయకు. ఎందుకంటే నాకు చిరాకు వేసేస్తుంది. నువ్వు 10 నిమిషాలు చేయి. పవన్ కళ్యాణ్ రోజు విమర్శించు. అంటే ఎలాగంటే 10 నిమిషాలు రోజుకు 3 వీడియోలు చేయి, 3 సార్లు కౌంటర్ ఇస్తావు. 3 వీడియోలు చేయి, నువ్వు 3 సార్లు కౌంటర్ ఇస్తావు. కాకపోతే
టైమింగ్ తక్కువ ఉండేలా చూసుకో, ఎందుకంటే నాకు ఈజీగా ఉంటుందిగా, నేను కూడా కౌంటర్ చేయడానికి. అర్థం చేసుకుంటామని భావిస్తూ జై హింద్.